నుంచి సాహెబ్ గారు ఉన్నారు. ఎస్పీ సాహెబ్ గారు. సాహెబ్ గారు నమస్తే అండి. నమస్తే పవన్ గారు. సాహెబ్ గారు ఏం చెప్తారంటే, ఒకవైపు లడ్డూను ఎందుకు రాజకీయం చేస్తున్నారు, లడ్డూ గురించి భక్తులకు ఎందుకు చెప్పారు, భక్తులకు చెప్పాల్సిన అవసరమే లేదు, దాన్ని గుట్టుగా ఉంచాలి, ఇవన్నీ కూడా అంత పెద్ద విషయం జరిగితే చెప్పొద్దని చెప్పేసి అడావిడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మరి ఇట్లాంటి జరగలే, అసలు ఇది జర్రిపడ్డం కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఏదో పొగాకు ప్యాకెట్ దొరకడం కావచ్చు, ఇట్లాంటివి లేదు. అయినా కానీ ఈ విధంగా మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు? పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి రామదాస్ గారికి, అనలిస్ట్ దుర్గా కుమార్ గారికి, వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. సార్ నమస్తే. ఇప్పుడు మనం వైకాపా పార్టీ సిద్ధాంతం ఏంటంటే, ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించాలి. వాళ్ళ సిద్ధాంతం అది. ఆ పార్టీ సిద్ధాంతమే అదండి. మొదటి నుంచి అంతే కదా. అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైకాపా పార్టీ. పదే పదే మీకు ఒక సామెత కూడా ఉందండి, చింత చచ్చినా గానీ పులుపు చావలేదని. 154 సీట్లు 11 పడిపోయినా గానీ ఇంకా సిగ్గు లేకుండా అదే చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. నేనేమంటానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అది అసలు భారతదేశం నుంచే కాదండి, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తులో భక్తులు వస్తూ ఉంటారు, భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. అది గొప్ప ధార్మిక సంస్థ, మీకు ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి ధార్మిక సంస్థ. అక్కడ కట్టుబాట్లు, ఆచారాలు కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంటారు. స్వాతంత్రం రాకముందులే మా నవాబు రాజులు గారు, కొంతమంది నవాబులే రాజులుగా ఉండేవాళ్ళండి, వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల. ఆ దేవస్థానం వైపు చాలా పవిత్రంగా వెళ్ళేవాళ్ళు. పైపెచ్చు ఆ నవాబులు పరిపాలించేటప్పుడు కూడా స్వామివారికి అభిషేకాలు కావచ్చు, ఆ ఆచార వ్యవహారాల్లో వాళ్ళు చాలా నిష్ఠగా చేసేవాళ్ళండి. స్వామివారిని దర్శించుకునేటప్పుడు కూడా వాళ్ళు మాంసాహారం ముట్టకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే, తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆ పవిత్రతను ఇళ్ళు కొంతమంది చేత హరికథల రూపంలో కూడా చెప్పించినటువంటి వాస్తవాలు చరిత్రలో చూస్తున్నాం మనం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా శ్రీవారి దగ్గరికి వెళ్ళి చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎటువంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ రాజకీయాలు బిగించేశారండి. నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ చైర్మన్ గా ఇచ్చారు. తర్వాత మేము చాలా గగ్గోలు పెట్టాము, ఆయన నాస్తికుడు అండి, తర్వాత ఆయన క్రైస్తవులకు మారాడు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు మొత్తం ఇట్లా ఉంటాయి అన్నప్పుడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అతను మార్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూపర్ స్వామి అని చెబుతున్నాడు. ఇది కొత్త పదం అండి, డిక్షనరీలో ఎక్కియాలి. ఎన్నో 40 పైసలకు సార్లు స్వామిమాల వేశారంట, ఆయన సూపర్ స్వామి అని చెబుతున్నాడు. ఆ సూపర్ స్వామి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతిని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. అక్కడ వాస్తవంగా కొండ మీద అన్ని మతస్థులు కొబ్బరికాయలు అమ్మటం కానీ, వ్యాపారాలు చేస్తాం కానీ, ఇవన్నీ మనం ప్రచార మీడియాలో చూసాం. అప్పుడు కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను చెప్తే, లేదు లేదు మేము ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పారు. చాలా మంది కూడా అక్కడ కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారండి తిరుమల తిరుపతిలో. సో దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే, అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఆహారం బాగోలేదంటాం, లడ్డు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకున్న తర్వాత 2 రోజులకే బూజు వచ్చేయటం, ఆ లడ్డు కొన్నటువంటి ఆ ప్యాకెట్లు వేసిన గంటకే లడ్డు ముక్కలు ముక్కలు అయిపోవటం, ఇవన్నీ చూసి వీళ్ళ మీద కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఏమండి లడ్డు బాగోట్లేదని చెప్పి. అప్పుడు కూడా సాధారణమైన భక్తులు ఇచ్చిన కంప్లైంట్లని ఏనాడు కూడా తీసుకోవాలి. కొంతమంది మెయిల్స్ పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు కూడా మెయిల్స్ చెక్ చేయొచ్చు అండి, స్వామివారికి ఇచ్చే కంప్లైంట్ బుక్ లో ఉంటే అన్ని కూడా ఆ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందులకు వచ్చేసి పదే పదే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నమ్మించాలని చెప్పి చూస్తున్నారు. వాస్తవంగా తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగింది, వాడకం జరిగింది అనేది ఏ సాధారణమైనటువంటి గతంలో తిరుమల వెళ్ళినటువంటి ఏ భక్తుడిని అడిగినా కానీ చెబుతారు. ఇటువంటి విషయాలు మనం ఏంటంటే సర్వసాధారణంగా భక్తుల మనోభావాలకు సంబంధించిందండి. ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో కాదండి. స్వామివారు అంటే ప్రపంచం నలుమూల నుంచి వస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక గర్వకారణం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అరే ఇది గొప్ప ధార్మిక సంస్థ, ఇక్కడ ఇచ్చేటువంటి అన్న ప్రసాదాలు చాలా శుచి శుభ్రతతో చేస్తారండి. అటువంటి దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, అది ఆంధ్రప్రదేశ్ కి నష్టం అండి. ఆంధ్రప్రదేశ్ ని ఎవరన్నా వచ్చినప్పుడు అరే ఇక్కడ రాజకీయాలు వచ్చి ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాస్తవాలు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరే పదే పదే ఎందుకు హిందూ ధార్మిక సంస్థల మీద ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. తన అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి టెంపుల్స్ మీద దాడులు, దౌర్జన్యాలు, టెంపుల్స్ ని పడగొట్టడం, అదేవిధంగా రాముని విగ్రహం, రాముని తల నరికేయటం, ఆంజనేయ స్వామి చేయి నరికేయటం, రథం తగలబెట్టడం జరిగితే వాళ్ళలో కొంతమంది ఉన్నాడు, ఆ కొడాల నాయని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించి, అవును రాముడు తలపోతే ఏందంట ఇంకో తల పెడతాం, రథం తగిలిపోతే ఏందంట ఇంకో రథం చేపిస్తాం, ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే ఏందంట ఇంకో చెయ్యి చేపిస్తాం. అంటే
ఏ విధంగా వాళ్ళు హిందుత్వం మీద, హిందువుల మీద ఏ విధంగా వాళ్ళు అరాచకాలు సృష్టించారో చూసామండి. అంతదాకా ఎందుకండి, మీకు దుర్గగుడిలో ఒక రథం, వెండి వాస్తవంగా వెండి వెండి సింహాలు రథం మీద వెండి ఉండే సింహాలు సింహాసనం వెండి సింహాల్లో ఒక సింహం పోతే దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవండి. ఎన్ని డబ్బులు చాలా కావాలి, complaints. ఎన్ని డబ్బులు కావాలి, సింహం చేయిస్తాం కొత్తది. ఆ? ఇక్కడ దొంగని పట్టుకోమని అంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉందండి. వైకాపా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి విధానం అంటే కాదు అరాచకాలు సార్, అట్లానే కొత్తది చేయించుకోలేక కాదు కదా. ఏదైనా రాముల వారి విగ్రహం సంబంధించి కావచ్చు, ఇవన్నీ అంతకంటే బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు కావచ్చు, కానీ దానికి తరతరాలుగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి చరిత్ర ఉంటుంది కదా విగ్రహానికి కావచ్చు. ఇవన్నీ దానికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. దాన్ని చూడరా వీళ్ళు? అవును గారు, దీన్ని ఏమంటారంటే మనోభావాలు అంటారండి. ఆయా కులాలకు సంబంధించినటువంటి, మతాలకు సంబంధించినటువంటి కొన్ని మనోభావాలు ఉంటాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఇప్పుడు మసీదులో మినార్లు ఉంటాయి. ఆ మినారు ఇరిగిపోయి ఎవడన్నా పడగొడితే, ఏముందిలేవా పడగొడితే మేము మినార్ చేపిస్తామంటే ఆయా వర్గాలు ఏ విధంగా ఊరుకుంటాయండి? అవును, ఊరుకుంటాయా? అదే విధంగా ఇప్పుడు చర్చిల్లో సిలువలు ఉంటాయి. ఆ సిలువని ఎరగొట్టేసేసి ఇంకోటి మేము చేపిస్తామంటే ఒప్పుకుంటారా? చాలా తప్పండి. ఎవరికి ఉండేటువంటి ఆచారాలు ఉంటాయి. వాళ్ళ యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండే ప్రభుత్వాల మీద ఉంది. ఆ విధంగా ఆ రోజు మాట్లాడినప్పుడే కదండి. అందుకే కదా ప్రజలందరూ చీకొట్టారు, కూటమికి మంచి వత్తాసు పలికారు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మరి 164 సీట్లలో గెలిచారంటే మామూలు విషయం కాదు కదా. నేనేమంటానంటే ప్రతి వాళ్ళ యొక్క గౌరవం ఉండిద్దండి. ఆ గౌరవాన్ని ఆ యొక్క మతాల్లోకి వెళ్ళి నువ్వు ఏలు పెట్టి వ్యవహారం చేయకూడదు. దానివల్ల ఏమైందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారండి పదే పదే. రైట్. సాహెబ్ గారు ఒకటి ముఖ్యంగా దీంట్లో ఎవరు మాట్లాడినా కానీ, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని అడిగినా కానీ, లేదంటే వీళ్ళని అడిగితే నేను ఆ సమయంలో నేను రాలేదు, ఇంకా నేను ఇక్కడ లేను, తర్వాత ఈవో ఏదైతే ధర్మారెడ్డి ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళే ఎవరు తప్పించుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు. మరి ఎక్కడికి పోయారు ధర్మారెడ్డి? ఎందుకు దీనికి సంబంధించి మాట్లాడట్లేదు ఏంటి అనేది మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ఏం చెప్తారు? పవన్ గారు ఇక్కడ గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఆర్ డైరీ వాళ్ళ ద్వారా నెయ్యి కల్తీ జరిగింది. నెయ్యి కల్తీ జరుగుతున్నటువంటి వాటికి అప్పనంగా టెండర్లు ఇచ్చారు, వాళ్ళు కూడా దొరికేశారు వాస్తవంగా. కానీ ఇక్కడ ఈవో ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడలేదండి. మీరు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడో మరి రక్షణ శాఖలో చేసేవాడిని తీసుకొచ్చి తిరుమల తిరుపతిలో పెట్టారు. వాస్తవంగా అతను పెట్టింది ఎందుకంటే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి డబ్బును దోచుకోవడానికి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి డిప్యూటేషన్ మీద తీసుకొని ఆయన ఈవోగా కట్టబెట్టారు. ఆయన ఈవోగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయండి. తన దగ్గర ఉండే అసిస్టెంట్ బంగారం స్వామివారి డాలర్లు కాజేసిన విషయంలో అతన్ని బ్లేమ్ చేస్తే అతను ఉరేసుకుని చనిపోయాడండి వాళ్ళ అసిస్టెంట్. దాని తర్వాత ఈవో ధర్మారెడ్డి కొడుకు గుండెపోటుతో మరణించాడు. అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం సబబు కాదు, కానీ తప్పదు. ఎందుకంటే కొన్ని అంశాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియాలండి. స్వామివారితో పెట్టుకుంటే ఆటలు కాదండి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అన్ని చూస్తానే ఉంటారు. కలియుగ దైవం. ఎప్పుడు ఎవరిని కాలు పెట్టి తొక్కాలో, ఎవరిని బంతి ఆట ఆడుకోవాలో ఆయన తెలుసండి. ఏదో ఆషామాషి అనుకుంటున్నారు ఇది. ఎందుకంటే ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. ముస్లింలు కూడా పవిత్రంగా భావిస్తారు తిరుమలని. అన్ని మతస్థులు కూడా ఎవరు వెళ్ళినప్పుడు, నేను తిరుమల వెళ్తా ఉంటానండి, వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేస్తా. అదొకటి అంటే చిత్తూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ అంటే ముస్లిం సోదరులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఇంటి అల్లుడిగా కూడా భావిస్తుంటారు వెంకటేశ్వర స్వామి. మీకు సరదాగా లోనకెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు కూడా మా బావగారు అని చెప్పుకుంటా ఉంటాను. అవును, వెంకటేశ్వర స్వామి వారిని. అంటే ఆ అటాచ్మెంట్ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు ఒకళ్ళ మనోభావం కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ గౌరవం అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని మంట కలుపుతున్నారు. దీని అన్నిటికీ కారణం ఏదో తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎలంక ప్యాలెస్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ఇన్వెస్టర్లు వస్తారో చూస్తాను అని అన్నారు. అంటే ఇటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు ఏంటంటే, అరే ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ఉంది, రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి, మనం